ఏంట్రా మను, ఎందుకురా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదులే అమ్మా. ఏమీ లేకుండా మొహం అలా ఎందుకు పెట్టుకొని కూర్చున్నావు? చెప్పు, ఏమైందో? అప్పుడెప్పుడో బాహుబలి మూవీతో స్టార్ట్ అయింది, ఇప్పటికీ పోలేదు. ఏంట్రా అది? పోస్ట్ పోన్ అమ్మా. పోస్ట్ పోనా? దేనికి? ఇంక దేనికి, మన డార్లింగ్ ప్రభాస్ మూవీస్కే. అప్పుడెప్పుడో బాహుబలి మూవీతో స్టార్ట్ అయ్యి మన రిలీజ్ అయిన స్థలాల వరకు అన్ని పోస్ట్ పోన్లే. ఒక్కడు కూడా చెప్పిండేటికి రిలీజ్ అవ్వలేదు. కల్కి సినిమా కూడా మేలో రిలీజ్ అవ్వాల్సిందే, కానీ ఎలక్షన్స్ వల్ల June 27 పోస్ట్ పోన్ అయింది. ఇలా వరుస పెట్టి పోస్ట్ పోన్మెంట్లు అంటే మా ఫ్యాన్స్ కి ఫ్రస్ట్రేషన్ స్పీక్స్ కి వెళ్ళిపోతుందమ్మా. ఓ, అదా నీ బాధ? అవును. ఇంతకీ నాకు డౌట్. ఏంట్రా అది? అసలు కల్కి అంటే దేవుడా రోబోటా? చంబాలా నగరం అంటే ఏంటి? అది ఎక్కడుంది? అసలు అశ్వత్థామకు కల్కికు సంబంధం ఏంటి? ముందుగా అసలు కల్కి గురించి కానీ శంబాలా గురించి కానీ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం మొదట మన భూమి ఎప్పుడు ఎలా అంతం అవుతుందో ఈ కలియుగాంతం కోసం తెలుసుకోవాలి. మన హిందూ పురాణాల ప్రకారం మనకి మొత్తం 4 యుగాలు ఉంటాయి. అవే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి యుగంలో కూడా 3 కాలాలు ఉంటాయి. వాటినే ఆరంభ దశ, మధ్య దశ, అంతిమ దశ అని అంటారు. ఈ లెక్కన చూసుకుంటే మనకి మొత్తం 4 యుగాలు. ఒక్కో యుగానికి 3 కాలాలు చొప్పున మొత్తం 12 కాలాలు ఉంటాయి. ఈ 4 యుగాలు 12 కాలాలను కలిపితే అది ఒక మహాయుగం అవుతుంది. ఈ మొత్తం మహాయుగం బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజుతో సమానం. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇన్ని యుగాలు కాలాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక్క రోజుతో సమానమా? అవునరా, ఇప్పుడే ఏం ఆశ్చర్యపోయావు? ముందుంది ఇంకా. ఇలా మొత్తం 36,500 మహాయుగాలని కలిపితే ఒక కల్పం పూర్తి అవుతుంది. ఒక కల్పం అనేది బ్రహ్మదేవుడి యొక్క పూర్తి జీవితం అయితే అది శ్రీ మహావిష్ణువుకి ఒక శ్వాస తీసుకునే సమయంతో సమానం. ఏంటమ్మా ఏంటి? ఇన్ని యుగాలు కాలాలు మహాయుగాల్ని కలిపితే అది కేవలం విష్ణుదేవుడు శ్వాస తీసుకునేంత సమయం మాత్రమేనా? విష్ణుదేవుడు కాదురా, మరి క్షీర సముద్రంలో పడుకొని ఉండే శ్రీ మహావిష్ణువు గురించి. అదేంటి, విష్ణు అన్న శ్రీ మహావిష్ణువు అన్న ఒకటే కదా? కాదురా, పాల సముద్రంలో సేద తీరే విష్ణుమూర్తికి క్షీర సముద్రంలో సేద తీరే శ్రీ మహావిష్ణువుకి చాలా తేడా ఉంటుంది. దీని గురించి మనం వేరే వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా మన టాపిక్ లోకి వస్తే, కల్కి అవతారం మన భూమి మీదకి రావాలి అని అంటే మన కలియుగం అంతం అవ్వాలి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ప్రతి యుగానికి 3 కాలాలు ఉంటాయని. అవును. ఆ థియరీ ప్రకారం చూసుకుంటే మన భూమి అంతం అవడానికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాం. సూర్య సిద్ధాంతం అనే గ్రంథం ప్రకారం మన భూమి ఇంకో 4,26,877 సంవత్సరాల తరువాత అంతం అయిపోతుందని రాసి ఉంది. అంటే కలియుగాంతం అన్నమాట. దీని తరువాత మరలా సత్యయుగం మొదలవుతుంది. ఇది ఒక సైకిల్ లాగా ఈ విశ్వం ఉన్నంత కాలం రిపీట్ అవుతూనే ఉంటుంది. అవును, నువ్వు కలియుగాంతం గురించి చెప్పావు గానీ కల్కి గురించి చెప్పలేదు. మనకి ఉన్న 4 యుగాలకి గుర్తుగాను ఒక ఎద్దు ఉంటుంది. అసలు మధ్యలో ఈ ఎద్దు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇది అలాంటి ఎద్దు కాదురా, 4 పాదాల మీద నడిచే ఎద్దు. ఏంటి జోకా? నవ్వాలా? ఎద్దు అన్నాక 4 కాళ్ళ మీద నడుస్తుంది గాని 40 కాళ్ళ మీద కాదు. కొట్టేస్తాను నిన్ను. ఏది పూర్తిగా చెప్పనివ్వవు. 4 పాదాల మీద నడవడం అంటే అర్థం 4 కాళ్ళ మీద నడవటం అని కాదు. మరి ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అంటారు కదా, ఆ అర్థానికి ప్రతీకనే ఈ ఎద్దు. మన పురాణాల ప్రకారం ఈ ఎద్దు సత్యయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, ఇంకా చివరాఖరకు కలియుగం వచ్చేసరికి 1 పాదం మీద నడుస్తుందని ప్రస్తావించబడి ఉంది. దీనికి అర్థం సత్యయుగంలో మనుషులు దేవులతో సమానంగా జీవించేవారు. ఎటువంటి కామ, క్రోధ, కలుషితాలు లేకుండా ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు. అందుకనే ఈ యుగంలో మనుషులు ఒక్కొక్కరు 1,00,000 సంవత్సరాల వరకు జీవించి ఉండేవారట. ఏంటి, 1,00,000 సంవత్సరాలా? అవునరా. ఇలా యుగాలు మారే కొద్దీ మనిషికి కుట్ర, కామం, స్వార్థం, అసూయ, ద్వేషం వంటి చెడు లక్షణాలు పెరిగిపోవడం వలన ధర్మం 4 పాదాల నుండి 1 పాదానికి వచ్చేసింది. మనిషి జీవితం లక్షల నుండి వేలకు, వేల నుండి వందలకు, ఇప్పుడైతే వందల నుండి 70-80 సంవత్సరాలకు పడిపోయింది. గరుడ పురాణం అలాగే కల్కి పురాణం ప్రకారం ఎప్పుడైతే ధర్మం యొక్క ఎద్దు పాదాలను కోల్పోతుందో, ఎప్పుడైతే మనిషి మంచితనం, మానవత్వం గురించి మర్చిపోతాడో, ఎప్పుడైతే మంచి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఉంటుందో,
జరుగుతుందో, మనిషి తన సొంత కుటుంబ సభ్యులను సైతం మోసం చేయడానికి సిద్ధపడతాడో అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కి అవతారంలో మన భూమి మీదకు వస్తారు. కల్కి తన తెల్ల గుర్రం పైన ఎక్కి ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో గద పట్టుకొని తనతో పాటు వచ్చిన నారాయణీ సేనతో ఈ భూమి మీద ఉన్న చెడ్డవాళ్ళందరినీ అంతం చేసి మరలా ధర్మం యొక్క ఎద్దును 4 పాదాలతో నడిచే విధంగా చేసి తిరిగి సత్యయుగాన్ని మొదలు పెడతాడని ఉంది. అవును, ఇంతకీ శంబాల నగరం అంటే ఏంటి? అసలు ఆ శంబాల నగరం ఎక్కడుంది? అందరూ అనుకున్నట్టు శంబాల అనేది ఒక ప్లేసో లేక ఒక నగరమో కాదు. మనకి ఎలాగైతే గుండె అనేది ఉంటుందో శంబాల కూడా మన భూమికి గుండె లాంటిదే. ఎలాగైతే మన బాడీలో ఉండే రక్తం మొత్తం మన గుండెకి చేరి ప్యూరిఫై అవుతుందో అలాగే మన భూమి మీద ఉండే చెడు అంతా శంబాలకు వెళ్లి ప్యూరిఫై అవుతుంది. అవునా? అలాగైతే అసలు శంబాల ఎక్కడుంటుంది? అక్కడికి ఎలా చేరుకోవాలి? శంబాల ఎక్కడో ఉండదురా, మనలోనే, మన మనసులోనే ఉంటుంది. ఇక్కడ మనసు అంటే వేరే డైమెన్షన్ అని అర్థం, అంతేకాని గుండె అని కాదు. మానవుడు కేవలం 3 డైమెన్షన్స్ ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలడు. అవే 1D, 2D, 3D. ఈ మధ్యనే మన సైంటిస్టులు వేరే హయ్యర్ డైమెన్షన్స్ అంటే 4D, 5D అలాగే 6D కూడా ఉంటాయని గుర్తించారు. వీటిని యాక్సెస్ చెయ్యాలంటే ముందుగా మన బాడీలో ఉండే చక్రాలను యాక్టివేట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ బాడీలో ఉండే చక్రాలను గనక యాక్టివేట్ చేయగలిగితే వారికి వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ పక్కనే శంబాల కనిపిస్తుంది. ఎందుకని శంబాల మన పక్కనే ఉన్నా దాన్ని మనం చూడలేము అని అంటే అది వేరే హయ్యర్ డైమెన్షన్స్ 4D, 5D, 6Dలలో ఏదో ఒక డైమెన్షన్ లో ఉంటుంది. అందుకని ఎందరో మంది ఋషులు, మహర్షులు వాళ్ళ చక్రాస్ ని యాక్టివేట్ చేసి శంబాలను చేరుకోవటానికి హిమాలయాలకు వెళ్లి కొన్ని సంవత్సరాల పాటు మెడిటేషన్ చేస్తారు. అవును, మరి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మెడిటేషన్ చేయొచ్చుగా, మరి ఎందుకని హిమాలయాలకు వెళ్ళి మెడిటేషన్ చేస్తారు? ఎందుకంటే హిమాలయాస్ అనేవి పవర్ పాయింట్స్ లాంటివి. అవి పిరమిడ్ షేప్ లో ఉండడం కారణంగా అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసే కంటే హిమాలయాస్ లాంటి పవర్ పాయింట్స్ దగ్గర మెడిటేషన్ చేస్తే నార్మల్ గా కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకని చాలా మంది హిమాలయస్ దగ్గర శంబాల నగరాన్ని చూసామని చెప్తారు. ఇలా హిమాలయస్ లో మెడిటేషన్ చేయడం ద్వారా మన శరీరంలో ఉండే చక్రాలను ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం యాక్టివేట్ చేస్తే శంబాల నగరానికి అంటే వేరే డైమెన్షన్ కు డోర్ ఓపెన్ అవుతుందని చెప్తుంటారు. వీటన్నిటిని పక్కన పెడితే మన పురాణాలలో అయితే శంబాల నగరం భూమి మీద అన్నిటికంటే స్వచ్ఛమైన మరియు పవిత్రమైన నగరం అని, అక్కడి మనుషులు భూమి మీద ఉండే మనుషుల్లా కాకుండా నిస్వార్థం, ప్రేమ, ఇంకా జాలి, దయ వంటివి కలిగి ఉంటారని, శంబాల నగరం నిరంతరం స్వచ్ఛమైన నదులు, చెట్లు, పక్షులు, జంతువులతో ఎల్లప్పుడూ అందంగా, ఆనందంగా ఉంటుందని వర్ణించబడి ఉంది. కొన్ని పురాణాలు, వేదాల ద్వారా తెలిసిందేంటంటే శంబాల నగరంలో నివసించే వారు సోమ అనే డ్రింక్ ని తాగుతారు. ఈ డ్రింకు సాక్షాత్తు దేవతలు తాగే అమృతంతో సమానం అని కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ వారు భూమి మీద బతికే వాళ్ళ కాకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉండగలరంట. శంబాల నగరం ఇంత అందంగా ఉంటుందా? అవునరా, మన పురాణాల్లో శంబాల గురించి అలానే వర్ణించబడి ఉంది. ఇంతకీ శంబాల నగరానికి కల్కి అవతారానికి సంబంధం ఏంటి? కల్కి అవతార జననం శంబాల నగరంలోనే జరుగుతుంది. కల్కి పురాణం ప్రకారం కల్కి దేవుడు శంబాల నగరంలోని బ్రాహ్మణ దంపతులైన విష్ణువ్యాసుడు ఇంకా సుమతిలకు జన్మిస్తారు. కల్కి జన్మించిన మరుక్షణం శంబాల మొత్తం ఒక కాంతి మెరుస్తుందని, కల్కి జననంతోనే కలి యొక్క మరణం జరగబోతుందని రాసి ఉంది. నిన్న క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఏంట్రా అది? కల్కి జన్మించడం గురించి చెప్పావు గానీ కలి ఎలా జన్మిస్తాడో చెప్పలేదేంటి? కల్కి యొక్క జననం మాత్రం కలియుగంలోనే జరుగుతుంది, కానీ కలి యొక్క జననం మాత్రం ద్వాపర యుగంలోనే స్టార్ట్ అయ్యింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కొంచెం అర్థమయ్యేట్లు చెప్పు. కలి చరిత్ర ప్రకారం ద్వాపర యుగం పూర్తి అయ్యి కలియుగం మొదలు కావడానికి మధ్యలో ఉన్న సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. అతని ముఖం చాలా క్రూరంగా, భయం పుట్టించేలా ఉంటుంది. అతని శరీరం నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. వీటన్నిటినీ చూసిన బ్రహ్మదేవుడు ఆ వ్యక్తికి అధర్మ అనే పేరును పెడతాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతనికి పెళ్ళై ఒక అమ్మాయి, అబ్బాయి జన్మిస్తారు. ఒకే తల్లికి పుట్టడం వల్ల వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు అయినప్పటికీ
ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అవుతారు. ఇదే మన భూమి మీద మొట్టమొదటిగా జరిగిన అక్రమ సంబంధం. తరువాత వీళ్ళిద్దరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే వారు కూడా ప్రకృతికి విరుద్ధంగా వివాహం చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక అమ్మాయి అబ్బాయి జన్మిస్తారు. క్రోధ ఇంకా హింస. వీరిద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ పుట్టిన వాడే కలిపురుషుడు. కలికి దురక్తి అనే చెల్లి ఉంది. వీరిద్దరు కూడా వారి పూర్వీకులలానే పెళ్లి చేసుకొని ఎందరో మందికి జన్మనిస్తారు. వీరికి పుట్టిన వారే కలి యొక్క వారసులు. వీరు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతారు. వీరికి ఉన్న లక్షణం ఒకటే, ప్రపంచంలో ఉండే మానవులందరినీ చెడుగా మార్చడం. ఇలా కలి యుగాంతం వచ్చేసరికి మంచి మనుషులంతా చనిపోయి భూమి మీద 99% ఈ కలి యొక్క వారసులే నిండిపోతారు. ఈ కలిని ఇంకా ఈ కలి యొక్క వారసులను అందర్నీ చంపి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూమిపై మిగిలి ఉన్న మంచి వారిని సంరక్షించడానికి విష్ణుమూర్తి కల్కిగా జన్మిస్తారన్నమాట. ఇలా కల్కి జన్మించిన తరువాత చిరంజీవులైన అశ్వత్థాముడు, హనుమంతుడు, విభీషణుడు, బలి చక్రవర్తితో పాటు ఇంకా మిగిలిన చిరంజీవులు అందరూ కలిసి కల్కికు యుద్ధ శిక్షణ అలాగే ఇంకా అనేక రక విద్యలను నేర్పించి కల్కిని ఒక మహాయోధుల్లా తీర్చిదిద్దుతారు. ఇలా కలియుగ చివరి దశకు అంటే మంచి వాళ్ళ కన్నా భూమి మీద చెడ్డవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి శంబాలా నగరం నుండి మన భూమి మీదకు వచ్చి కలిని ఇంకా కలి యొక్క వారసులను అంతమందించి మరలా తిరిగి సత్యయుగాన్ని మొదలు పెడతారన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కల్కి సినిమా కోసం ఎంతమంది ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలియజేయండి.